ఒకసారి కామెంట్ చూద్దాం. నా పూర్వులందరూ హిందువులని నేను చెప్తాను, నీ పూర్వులందరూ క్రిస్టియన్ అని నువ్వు చెప్తావా? చెప్పడానికి ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ జెనెటిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది అనేదే ఇంపార్టెంట్. మన పూర్వీకులందరూ హిందువులు కాదు, సింధువులు. ఎందుకంటే హిందూ అనేది చారిత్రకంగా చూస్తే ఒక మతపరమైన పదం కాదు. సంస్కృత పదమైనటువంటి సింధుని పర్షియన్లు పలకలేక సింధు నది పరివాహక ప్రాంతాల ప్రజలను డిస్క్రైబ్ చేయడానికి పర్షియన్లు వాడినటువంటి పదమే హిందూ. క్రీస్తు శకం 1000 సంవత్సరాల వరకు కూడా భారతదేశంలో నివసించినటువంటి ప్రజలు తమను తాము హిందువులుగా పిలుచుకోలేదు. వైష్ణవులని, శైవులని, ఆర్యులని లేదా వాళ్ళ కులాన్ని బట్టి మాత్రమే ఐడెంటిఫై చేసుకున్నారు. క్రీస్తు శకం 1300 నుండి 1700 మధ్య కాలంలో టర్కీ అండ్ పర్షియన్ ఇన్వేషన్స్ నుండి లోకల్ పీపుల్ ని ప్రత్యేకపరచుకోవడానికి హిందూ అనే పదం యూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. హైందవి స్వరాజ్య అనే ఫ్రేజ్ ని కూడా ఛత్రపతి శివాజీ గారు అదే ఉద్దేశంతో వాడారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి లోకల్ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి సామూహికంగా గుర్తించబడడానికి హైందవ స్వరాజ్య అనే ఫ్రేజ్ ని ఆయన వాడారు. అయితే 18th సెంచరీలో బ్రిటిష్ గవర్నెన్స్ లో సెన్సస్ ని మెయింటైన్ చేయడానికి క్రైస్తవులు కాని వాళ్లను, ముస్లిమ్స్ కాని వాళ్లను, పార్సీలు కాని వాళ్లను హిందువులు అని బ్రిటిష్ వాళ్ళు అఫీషియల్ గా కేటగరైజ్ చేశారు. అంతేగాని హిందూయిజం అనేటువంటిది ఒక మతం అని గాని, ఆ మతాన్ని మన పూర్వీకులందరూ కూడా అనాదిగా ఆచరిస్తూ వచ్చారని కాదు. సో మన భారతదేశంలో ఏ మతానికి సంబంధించిన వారైనా సరే వారి జీన్స్ లో మతానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇన్ఫాక్ట్ ప్రముఖ జెనెటిక్ శాస్త్రవేత్త అయినటువంటి వాగీష్ ఎం నరసింహన్ గారి నేతృత్వంలో ఒక లోతైన జెనెటిక్ పరిశోధన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలని 2019లో ది ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా అనే పేరుతో ఒక పరిశోధన పత్రంగా విడుదల చేశారు. భారతదేశ ప్రజలు ప్రధానంగా 3 ప్రాచీన తెగల కలయిక వల్ల ఏర్పడ్డారని ఈ అధ్యయనం ఎటువంటి సందేహం లేకుండా స్పష్టంగా తెలియజేసింది. ఆ 3 ప్రధాన తెగలు ఏంటంటే ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, వీళ్ళు మన దేశపు ఆదిమ నివాసులు. రెండవదిగా ఇరాన్ ప్రాంతం నుండి క్రీస్తు పూర్వం సుమారు 3000 కాలంలో వలస వచ్చిన వాళ్ళు. వీరు మరియు స్థానిక ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ కలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని డెవలప్ చేశారు. మూడవదిగా అరౌండ్ 2000 to 1500 BC టైంలో సెంట్రల్ ఏషియా నుండి ఇండో ఆరియన్ భాషలు మాట్లాడే తెగలు భారతదేశంలోనికి ప్రవేశించాయి. వీరి ద్వారానే సంస్కృత భాష, వేద సంస్కృతి మన దేశంలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత క్రీస్తు శకం 500 వరకు భారతదేశ వ్యాప్తంగా వివిధ జాతుల మధ్య జెనెటిక్ మిక్సింగ్ అనేది విరివిగా జరిగింది. అయితే గుప్తా కాలం నుండి సామాజిక నిబంధనలు అనేవి కఠినం కావడం మరియు కుల వ్యవస్థ అనేది బలపడడంతో ఈ మిక్సింగ్ అనేది క్రమంగా తగ్గిపోయింది. బాటమ్ లైన్ ఏంటంటే భారతీయులు ఎవ్వరు కూడా ఒకే ఒక్క స్వచ్ఛమైనటువంటి మూలం నుండి రాలేదని, గత 4000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల్లో జరిగినటువంటి వలసల ఫలితమే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అని జెనెటిక్ స్టడీస్ చాలా క్లియర్ గా తెలియజేస్తున్నాయి. దిస్ ఇస్ ద రీజన్ ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ ఎ సెక్యులర్ నేషన్.